శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. 9014339338. మార్చి 16 తులారాశి వారికి సాయంత్రానికి తప్పదు ఈ వార్త. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 16న తులారాశి వారికి సాయంత్రం లోపు ఏ విధమైన ఫలితాలు కలగబోతున్నాయో, ఏ వార్త వీరికి అందబోతుందో, ఆ వార్త ద్వారా వీరికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటో, ప్రతికూలమైన అనుకూలమైన పరిస్థితులు ఈ రాశి వారికి ఏ విధంగా గోచరిస్తున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు. ఈ రాశి వారికి ప్రేమ జీవిత భాగస్వామి పట్ల ప్రత్యేకమైన ఆకర్షణ కలిగి ఉంటారు. జీవిత భాగస్వామితో నమ్మకమైన స్థితిలో ఉండడానికి ఎప్పుడు కూడా ప్రయత్నిస్తారు. ఈ రాశి వారికి కుటుంబ సభ్యులు అలాగే స్నేహితులు బంధుమిత్రులంటే ఎంతో ప్రీతికరమని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి సంతోష సమయాలను స్నేహితులతో గడపడానికి, వారితో కలిసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. కళాకారులు ఈ రాశి వారు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే కనుక ఈ రాశి వారికి కళల పట్ల ప్రత్యేకమైన అభిమానం, ఆకర్షణ ఉంటుంది. ఆసక్తి కలిగి వీరైతే కనుక అతీంద్రియ విద్యలపై కూడా ఆసక్తి కలిగి ఉంటారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2025 మార్చి 16 తేదీన తులారాశి వారికి సాయంత్రానికి ఒక చేదు వార్త అందబోతుంది. ఈ రాశి వారికి సంబంధించి ఒక నిప్పు లాంటి నిజం బయటపడబోతుంది. ఈ రాశి వారు ఇంతవరకు ఎంతో సహాయపడినటువంటి స్నేహితులు వీరికి చేసినటువంటి ఒక మోసం గురించి వీరికి బయటపడబోతుంది. ఈ విషయం తెలిసి వీరైతే కనుక చాలా బాధపడతారు. ఇక ఆందోళనకి, ఒత్తిడికి గురవుతారు. ఎంతో నమ్ముకున్నటువంటి అటువంటి ప్రాణ స్నేహితులుగా భావించినటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని ఏ విధంగా ఇప్పటి వరకు మోసగించారో, వారి యొక్క మాయమాటల చేత మీ వద్ద నుండి ఆర్థికంగా ఎటువంటి లాభాలను పొందుకున్నారో ఇప్పుడైతే కనుక మీకు ఒక వ్యక్తి ద్వారా గాని, ఒక ఫోన్ కాల్ ద్వారా గాని తెలుస్తుంది. ఈ విధమైన పరిస్థితి కారణంగా మీరైతే ఒక్కసారిగా కృంగిపోతారు. కుప్పకూలికినట్టు మీరైతే కనుక ఒక్కసారిగా బాధపడతారు. మీరు దీనికి సంబంధించి మిగిలిన స్నేహితులతో చర్చిస్తారు. దీనికి సంబంధించి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి అయోమయ స్థితిలో పడిపోతారు. దీనికి సంబంధించి మీ కుటుంబ సభ్యులు, మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని ఓదార్చే ప్రయత్నం చేస్తారు. కానీ మీరైతే కనుక వారి చేతిలో మోసపోయినందుకు ఎంతో బాధపడతారు. కానీ మీ పట్ల దేవుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కూడా ఉంటుంది. ఆ దేవుడి యొక్క కృపా కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి. అటువంటి వ్యక్తులు చేసిన మోసం ద్వారా మీకు ఏ విధమైన నష్టం కలగకుండా మీరైతే కనుక వారికి ఇచ్చినటువంటి ధన సహాయాన్ని తిరిగి పొందుకుంటారు. అలాగే మీకున్నటువంటి ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా మీరు ఈజీగా పరిష్కరించుకోగనే మార్గాన్ని పొందుకుంటారు. అలాగే మీకు సాయంత్రం లోపు ఒక చక్కటి శుభవార్త కూడా అందుతుంది. కుటుంబంలో ఒక వ్యక్తి మీకైతే కనుక ఒక చక్కటి శుభవార్తను తెలియజేస్తారు. దీని పట్ల మీరు సంతోషాన్ని పొందుకుంటారు. ఈ విధమైన వాతావరణం ద్వారా మిశ్రమమైన ఫలితాలను అనుభవిస్తారు. వ్యాపార రంగంలోనూ, ఉద్యోగ రంగంలోనూ మీకున్నటువంటి పలుకుబడి కారణంగా మీరైతే ఒక నూతనమైన వ్యాపారం చేసే విధంగా, పెట్టుబడులు పెట్టే విధంగా ఆలోచన అయితే చేస్తారు. దానికి సంబంధించిన చక్కటి ప్రణాళికని మీరు ఏర్పాటు చేసుకుంటారు. దీనికి సంబంధించి కార్యాలు త్వరగా ముందుకు వెళతాయి. ఇంతవరకు కూడా మొదలుపెట్టినటువంటి ఆ కార్యాలు చకచకా పూర్తవడాన్ని బట్టి మీరైతే సంతోషానికి లోనవుతారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.